చంటి తన ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో కేశవ అక్కడికి వచ్చి చంటి అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి ఏంటయ్య గారు ఇలా వచ్చారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం మీ అమ్మగారికి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? మీ అమ్మగారిని చూడడానికి, కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం అమ్మ ఇంట్లోనే ఉంది, నేను పిలుచుకొని వస్తాను ఆగండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడికి సింధూర వచ్చి ఏంటి అలా ఉన్నారు, రండి కూర్చోండి, అత్తమ్మ అక్కడ పూజ చేసుకుంటుంది, మీరు కాసేపు కూర్చోండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కేశవకు మంచం వేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం చాలా కోపంగా నీ మర్యాదలు తీసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు, నాకు ఏమీ మర్యాదలు చేయని అవసరం లేదు, వాళ్ళ అమ్మని ఒక్కసారి కలిసి వెళ్దామని ఇలా వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం అదేంటి అలా మాట్లాడుతున్నారు, కాసేపు కూర్చొని మాట్లాడేసి కబుర్లు చెప్పి వెళ్ళొచ్చు కదా, ఇంటికి వచ్చిన అతిథులని మేము ఇలా పంపించము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కేశవకు మాత్రం చాలా కోపం వచ్చేసి బుర్రని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చంటి వాళ్ళ అమ్మ పూజ జరుపుకొని హారతి ఇవ్వడానికి చంటి దగ్గరికి సింధూర దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి ఈవిడ ఇంకా రాదు, ఇంకా పూజ జరుపుతుందా అని చెప్పేసి అయితే అలా అక్కడ నించొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చంటి వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది. అది అక్కడ ఉన్న కేశవాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.